సర్వస్వాన్ని మీకు దానం చేసి కొడుకును ఒట్టుకెళ్తూ నిలబెట్టారు మా శివరామకృష్ణ గారు. మీరందరూ ఇంటి మూలంగా లాభం పొందిన వారే. ఆ ఇల్లాను మంగళసూత్రం తీయకుండా కాపాడండి. దయచేసి మీకు కొంచెం సహాయం చేయండి. భక్తులు, నీకేమైనా సిగ్గుండదా? కడుపుకు అన్నం తింటాడావా, గడ్డి తింటాడావా? దానం ఇచ్చినట్టుది తిరిగి పీక్కుంటావా? నీ అమ్మాల కలుగాల పెట్ట. ఊరికేనే ఇచ్చాడా? పుణ్యం కోసం ఇచ్చాడు. చచ్చాక తిరిగి ఇవ్వమంటే ఎలాగండి? ఎవడు దానం చేయమన్నాడండి? ఒళ్ళు కొవ్వికి దానం చేశాడు. అన్నం పెట్టి తిన్నది కక్కమంటే ఎలాగండి? సోము తమ్ముడిది సోకేవా అన్నగారు అనుభవించారన్నమాట. ఏమిగా నిలబడి చూస్తాడారు సిగ్గు లేకుండా? ఈయనే ఉంటే మన గుండెటి అని విక్కుంటారు. మనం వచ్చే పట్టుకొని అడుగు తినాలి. అమ్మ సీత, భిక్షపతి, మా వియ్యంకుడు బాకీ ఉన్న 50 లక్షల డబ్బు, 40 ఎకరాల పొలం నీకు నేనిస్తాను. సరేనా? సరే. దేవుడా? ఆయన దేవుడే అయితే 24 గంటలు శివ పూజ చేస్తూ దానధర్మాలు చేసిన మా నాన్నకు దిక్కులకి సవరిస్తాడా? దేవుడి పట్ల అపచారం చేయటం మహాపాపం రా. దేవుడిని ఎన్నాడు మనం చేసుకునే ఆత్మద్రోహం. అసలు దేవుడే లేడు. దిష్టి బొమ్మలాగా నా ఇంటి ముందు ఆ శివలింగం ఉండడానికి వీల్లేదు. మీరు ఆ శివలింగం జోలికి వెళ్తే నా ప్రాణాలు తీసేసి వెళ్ళండి. నా భర్త దేవుడికి అపకారం చేయడం ఈ కళ్ళతో చూసే కంటే మీ కళ్ళ ముందే చచ్చిపోతాను. నన్ను చంపేసేయండి. నీకు ఇంటి ముందు శివలింగం దేవుడా, నాకు మాత్రం నల్లరాయి. ఈ రోజు నుంచి నేను ఈ వీధి గుమ్మం నుంచి నడవను. ఆ నల్లరాయిని కన్నెత్తి చూడను. ఆ పెరటి గుమ్మమే నాకు వీధి గుమ్మం. ఇది అంగీకరిస్తుంది. నువ్వు నమ్ముతున్న దిష్టి బొమ్మ కోసం కాదా, ఈ కోసం. లక్ష్మి వచ్చింది. ఇంకా సీతారామాలి. భిక్షపతి గారు తీసుకున్నది 40 ఎకరాలని, మిగతాదంతా కుట్ర అని, ఆ కుట్రలో నాకు భాగస్వామ్యం ఉందని రామన్న గారికి తెలిస్తే నన్ను చంపేస్తారండి. డబ్బు చూసేసరికి ఆశ పుట్టిందా? ఇదిగో ఈ సంగతి ఎవరికైనా చెప్పావో కోసేస్తా. భిక్షపతి, నువ్వు నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు. ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్తావు నాయనా? నీకు తెలీదమ్మా,
తెల్లారేలోగా ఊరుదిలి పారిపోకపోతే ఆ భిక్షపతి మనల్ని చంపేస్తాడమ్మా. తొందరగా పద, తొందరగా పద. ఊరుదిలి పారిపోతున్నావా లోకేశ్వరరావు? అది నాకంతా తెలుసు. అయ్యా అయ్యా అయ్యా, మీకు ద్రోహం చేశాను, నన్ను క్షమించండి అయ్యా. నేను క్షమిస్తా, మరి భిక్షపతి వదలద్దు. నీకు ఉపాయం చెబుతా. అన్వర్, నీ ప్రాణాలకు భిక్షపతి మూలంగా ప్రమాదం ఉందని నీ చేతులతో నువ్వే రాసు. నేను కాపాడతాను. దాన్ని జాగ్రత్తగా మడిచి నీ జేబులో పెట్టుకో. అర్థం కాలేదా? నీ ప్రాణాలను నా చేతుల్లో పెట్టావుగా. మీ అమ్మను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళు. వెళ్ళు. వస్తాం బాబు. పదమ్మా, పద. ఎడవకో, ఎడవకో. కన్నీళ్లు పెట్టేంత గొప్ప చరిత్ర కలిగిన వాడు కాదే నీ కొడుకు. అన్నం పెట్టిన మా నాన్న చావు కారణమైన వాడు. నీ కొడుకును భిక్షపతి చంపాడని పోలీసులకు చెప్పాలి. అప్పుడే బ్రతికినంత కాలం నీకు నీ మనవరాలకి ప్రాణభిక్ష పెడతాను. లేకపోతే అలాగే బాబు. అన్వర్, అయ్యా, వీడి శవాన్ని తీసుకెళ్లి భిక్షపతి ఇంటి ముందు పడే. ఒరే రావుడు, నువ్వు శ్రీరామచంద్రుడు అంటే వాడిరా, ఇలాంటి హత్యలు చే. మా నాన్న పెట్టిన పేరు రామన్న, కానీ ఈ రోజు నుంచి నా పేరు రావణ. ఆయన మూలంగా దానాలు పొంది, భూదానాలు పొంది, అన్నదానాలు పొంది ఆయన కన్ను మూసిన రోజు కన్నీటి విట్కోలు చెప్పలేకపోయిన ప్రతి వాడి బ్రతుకు కన్నీటి పాలు చేస్తా. అవసరం సృష్టికి తల్లి, అనుభవం తెలివికి తండ్రి. ఇదే నా తండ్రి చావు నాకు నేర్పిన గుణపాఠం. వెంకన్న, ఆయన దానం చేసిన వేలాది ఎకరాలు తిరిగి తెస్తాను. సూది మనం మోపినంత నేల కూడా వదలను. అప్పటి వరకు మా నాన్న మొరతాడి నా మెడతాడు. ఏమిటిది? నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? లోకేశ్వరన్ చంపినందుకు అరెస్ట్ చేస్తున్నాం. నేను అతను తప్పుడు పెట్టి అతని స్వహస్తాలతో రాసిన ఉత్తరం. దీనికి అతను తల్లే సాక్ష్యం. పద. వెయ్యనా తిప్పనా? కృతజ్ఞతే కనరాని జనాలపైన ఎందుకు రాజాలి? కృతజ్ఞతే కనరాని జనాలపైన ఎందుకు రాజాలి? పూజలే అంటే పిరికితనంతో చదివే మంత్రాల? దేవతలంటే ఎవరు? చేసిన పూజలు గుర్తులేని రాళ్ళ? పాపం పుణ్యం ఇక నుండి పాదరక్షలుగా తొక్కేసై మంచి మమత మానవత్వమా చించవ తలబారై అసాధ్యాలను సాధ్యం చేసే నువ్వే రాయలసీమకు రాజు. రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి. రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి. అన్వర్, అయ్యా, 100 మంది పనివాళ్లను ఒక బుల్డోజర్ను ఆలయం దగ్గర తీసుకురా. దాన్ని పడగొట్టించాలి. ఒరే రావుడు, అబ్బాయి పెళ్ళయ్యేంత వరకు ఆగమన్నారు, అంగీకరించాను. ఇప్పటికి ఆగే ప్రసక్తి లేదు. దేవుడి జోడికి వెళ్తే మహాపాపం రా. దేవుడా? వాడి పేరేంటి? శివుడు. మరి బ్రహ్మ, విష్ణువు, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యం, లక్ష్మి, సరస్వతి, పార్వతి, వాళ్ళు దేవుళ్లే. అల్లా, క్రీస్తు, వాళ్ళు దేవుళ్లే. వీళ్ళల్లో ఎవడు గొప్పవాడు? వాళ్ళ వాళ్ళ నమ్మకాలను బట్టి వాళ్ళ దేవుడినే గొప్పవాడు అనుకుంటారు. అని సరిపెట్టుకోవడం లేదు.
మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప అని ఒకరినొకరు నరుక్కుని చూస్తున్నారు. నిజంగా దేవుడనే వాడు ఉంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు? కొంతమంది చిన్న వయసులోనే విధవరాళ్ళు ఎందుకు అవుతున్నారు? కొంతమంది పరిశ్రమలోనే తల్లిదండ్రులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? అది వాళ్ళ కర్మ. కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం. ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళని రక్షించలేడా? రక్షించలేడు. అటువంటప్పుడు నీ దేవుడికి పూజలు ఎందుకు చెయ్యాలిరా? కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు, అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు. నువ్వా? నేనే. ఎందుకొచ్చావు? నువ్వు మా నాన్నని చెప్పిన రాక్షసుడివి అంటావు. వెంటనే వెళ్ళకపోతే నిన్ను చంపేస్తాను అంటావు.